ఎమోషన్స్ కూడా లాగే ప్రయత్నం మొదలెట్టారు ఇప్పుడు. అంటే అది ఎందుకంటే జనం పట్టించుకోవట్లేదు, రోజు వేధింపుల్లో భాగం కిందని ఫీల్ అవుతున్నారు. అదే ఎవరు ఎంత తింటే మనకెందుకులే అనే ఫీలింగ్ లో ఉంటారు పబ్లిక్. దాన్ని ఇప్పుడు మార్చడం కోసం ప్రయత్నం ప్రారంభించారనమాట, థింకింగ్ అనమాట. ఈ కేసులో ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు, ఓకే ఆయన విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన అప్పట్లో ఇందులో అంటే A30 A41 అనుకుంటా ఇందులో ఉన్నది, కానీ A2 A3 A5 అంటే వాసుదేవ్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ విజయసాయి రెడ్డి వీళ్ళ ముగ్గురు వ్యవహారంలో అంటే వీళ్ళు ఏమన్నా సరెండర్ అయ్యారా అనేది ఒకటి, లేదు వీళ్ళని కాపాడే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందా అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఎలా చూడాలి? వీళ్ళని అప్రూవర్గా మారుస్తారు అన్నటువంటి వాళ్ళకున్న ఫీడ్బ్యాక్. వాసుదేవ్ రెడ్డిని బాగా బెదిరించారు, సత్యప్రసాద్ని బాగా బెదిరించారు, విజయసాయి రెడ్డిని పొలిటికల్ కాన్సెప్ట్లో కన్విన్స్ చేశారు, ఆయన కూడా బెదిరించారు అన్నటువంటిది, లేదా వాళ్ళకి లొంగిపోయారు అన్నటువంటి వీళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు నిందితులుగా చేర్చకపోతే అప్రూవర్గా మారడానికి కుదరదు. వాళ్ళు మామూలుగా సాక్ష్యం ఇస్తే చెల్లదు, ఎందుకంటే వీళ్ళు డబ్బులు చూపెట్టకుండా కుదరదు. లైక్ ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసుని పటిష్టం చేయడం కోసం దస్తగిరిని ఎందుకు అప్రూవర్గా మార్చారు, నిందితుడిగా పెట్టి, అదే తరహాలో వీళ్ళని మారుస్తున్నారు అన్నది వీళ్ళ ఉద్దేశం అన్నమాట. కానీ ఇందులో మరొకటి సార్, ఇప్పుడు ఆయన నారాయణ స్వామి గారిని విచారించారట, ఇంటికి వెళ్ళి విచారించారు ఆయన రాకపోతే. ఆయన అసలు దీనికి నాకు అసలు ఏ సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పడం, కనీసం ఆ రాజకేశ్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పడం, ఇది కూడా ఒక స్క్రిప్టా, లేదంటే ఒక ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా కూడా ఒక బిల్లు పెట్టినప్పుడు, బిల్లు రూపకల్పన చేసినప్పుడు కేబినెట్ ఆమోదించేసి వెళ్ళిపోద్దా, ఆ శాఖ మంత్రి సైలెంట్ గా సంతకం పెట్టేస్తాడా? ఇప్పుడు హోంమంత్రికి ఎంతవరకు లా అండ్ ఆర్డర్ మీద పట్టుంది ఆంధ్రాలో?